రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. మన భారతదేశంలోకి ఒక కొత్త పార్టీ పుట్టుకుని వచ్చింది. దాని పేరు సిజేపి. సో ఈ పార్టీ పుట్టిన 2 రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఇది పాకింది, అలజడిని సృష్టించింది. అయితే ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటువంటి పార్టీలు కూడా ఈ సిజేపిని చూసి భయపడుతున్నాయంట. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సిజేపికి బీజేపీ, కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఫాలోవర్స్ అందరూ కూడా వచ్చేసారు. అసలు ఈ పార్టీ పెట్టింది ఎవరు? ఈ పార్టీ ఎలా పుట్టింది? ఎందుకు ఎంతమంది ఎక్కువగా లైక్ చేస్తున్నారు, ఈ పార్టీని ఫాలో అవుతున్నారు? ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సిజేపి అని మీరు అంటున్నారు, కానీ నేను దాన్ని బీజేపీగానే భావిస్తున్నాను. అంటే బొద్దింకల జనతా పార్టీగా దాన్ని చెప్పుకుంటే బీజేపీ అనే చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే యాక్చువల్గా ఈ బొద్దింక పార్టీ పెట్టినటువంటి పెద్ద మనిషి ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఆప్తో ఉన్నాడు. ఆప్కు డిజిటల్ సర్వీస్ ఏదో అందించాడు ఆయన బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ రిలేషన్స్, దీనికి సంబంధించిన చదివాడు. ఈ చదివే క్రమంలో ఆప్తో సహకారం అందించే వాళ్ళకి ఇంటర్నెట్లో హెల్ప్ చేశాడు ఆ పార్టీ ప్రమోషన్ కోసం. అలా నడుస్తున్నటువంటి టైంలో కొంత పొలిటికలైజ్ అయి ఉన్నటువంటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చదువుకుంటున్నటువంటి బ్రెయిన్ అది. అతనికి 30 ఏళ్ళు ఉంటాయి గట్టిగా. ఇతనికి వచ్చినటువంటి ఒక ఆలోచనగా మాత్రమే దీన్ని చూడాలా, ఆచరణగా చూడాలా అనేది ఒక సమస్య ఉంది. జనరల్గా ఈ ఆలోచన అతనికి రావటానికి లీడ్ చేసిన సంఘటన ఏంటంటే, సీజే గారు ఈ మధ్య ఈ దేశ యువత మీద దాడి చేశాడు. దాడి చేసి వీళ్ళందరూ తెల్లారులేస్తే బొద్దింకలు, బద్దకస్తులు, పనికి మాలిన వాళ్ళు, చదువు ఉండదు, వీళ్ళకి చదువు జ్ఞానం ఏమీ ఉండదు, తెల్లారులేస్తే సోషల్ మీడియాలో చాలా చెత్త డంప్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ సోషల్ మీడియా నుంచి వచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని వీళ్ళు వితౌట్ ఎనీ డిగ్రీ, ఒక ఫేక్ డిగ్రీ పట్టుకుని కోర్టుల్లో కూడా ప్రవేశించి అక్కడ ఈ చెత్తని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చిరాకు పడ్డాడు. అదేంటి భావ ప్రకటన స్వేచ్ఛని మీరు బొద్దింక లక్షణం అని చెప్పేసి అలా కామెంట్ చేస్తారు అని ఆయన గురించి చాలామంది మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన మాట్లాడిన ప్రకటన మీద. ఆ తర్వాత ఈ ప్రెజర్కి లోనే ఆయన చెప్పాడు స్పష్టంగా, లేదు నేను ఈ దేశ యువతను అగౌరవపరచాలని అనుకోలేదు, వాళ్ళ పట్ల నాకు గౌరవభావమే ఉంది, కాకపోతే అంటే నిరుద్యోగులను కూడా అవమానపరిచాడు ఆయన. వీళ్ళందరి పట్ల గౌరవం ఉంది నాకు, నిరుద్యోగుల పట్ల, యువత పట్ల గౌరవభావమే ఉంది, కానీ ఫేక్ డిగ్రీలతో కోర్టుల్లోకి వచ్చి అనవసరమైన వ్యవహారాలు, చెత్త క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద ఆగ్రహంతో ఆ మాట అన్నాను అని చెప్పి ఒక వివరణ ఇచ్చుకున్నాడు జడ్జి గారు. ఆ సందర్భంగా చాలామంది అటాక్ చేశారు. అవును, మేము బొద్దింకలమే, మీరేంటో చెప్పండి, మా ఇంటి పక్కన ఈ సమస్య ఉంది, ఇది 50 సంవత్సరాల నుంచి ఎవడు పరిష్కరించట్లేదు, ఇక పరిష్కరిస్తారనే ఆలోచన కూడా లేదు మాకు. ఇప్పుడు దీని గురించి మేము పదే సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాం, ఎవడైనా చూసి స్పందిస్తాడేమోనని. ఇప్పుడు చెప్పండి, మేము బొద్దింకలం, మీరేంటో చెప్పండి, మీరేమైనా స్పందిస్తారా, లేకపోతే మీరేమైపోతారో ఆలోచించుకోండి. ఈ లెవెల్కి వెళ్ళి దాడి జరిగింది సీజే గారి మీద. దాడి జరిగిన తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు, దానికి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు, అయిపోయింది. ఆ సందర్భంగా ఈ బొద్దింక అనే పదం అట్రాక్టివ్గా అనిపించి తనకి దాన్ని టేక్ ఓవర్ చేసి దాని పేరులో నుంచి ఈ పార్టీని పుట్టించాడు. అయితే ఈ పార్టీ పెట్టడం వేరు, దానికి అంటే నిజానికి భారతీయుల్లో ఒక అంట్రెస్ట్ ఉంది, ఏదైనా ఆల్టర్నేటివ్ దొరికితే వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఈ దేశంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలని బీజేపీ కంట్రోల్ చేస్తోంది, అన్ని పార్టీలని, కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతి పార్టీలోనూ వాళ్ళ వేళ్ళు ఉన్నాయి, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళని చెప్పమంటే చెప్తాడు ఎవడైనా, చెప్పొద్దు అంటే చెప్పడం. ఆ లెవెల్ మానిటరింగ్, కంట్రోలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అందుకని ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఐడియా కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే అక్కడ జనసేన, వైసీపీ, తెలుగుదేశం 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 3 బీజేపీ కాంపౌండ్ మనుషులే. అందులో ఒక్కడు కూడా బయట ఉన్నది జగన్ బయట ఉన్నాడు, కానీ ఫిజికల్గా బయట ఉన్నాడు, కానీ
సైకలాజికల్గా లోపలే ఉన్నాడు ఆయన. ఉమ్, అందుకని ఈ పరిస్థితుల్లో ఒక పొలిటికల్ పార్టీ ఏదో అచీవ్ చేస్తుంది అనేది కూడా భ్రమే. సీరియస్ ప్రోగ్రామ్ లేకపోతే, ఒక సీరియస్ ప్రోగ్రామ్ ఉండాలి. లేకుండా ఇలా వేక్ స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో మొదటి రోజు 50,000 మంది, ఇప్పుడు 12 మిలియన్ల మంది అయిపోయారు, మేము అన్ని రికార్డులు కొట్టేసామని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ వాట్ నెక్స్ట్, మీ తర్వాత ప్రోగ్రామ్ ఏమిటి అని ప్రపంచం అడుగుతుంది. అప్పుడు జనంలోకి వెళ్ళి పని చేయాల్సి వస్తుంది. ఆ పని చేయడానికి ఎస్టేట్ చేయకూడదు. ఫలితాలు వస్తే రావచ్చు, రాకపోనివచ్చు. ఫలితాలను ఆశించకుండా పని ప్రాపర్గా చేస్తే ఫలితం వస్తుంది ఉమ్. అనే నమ్మకంతో చేయాలి. అదే ఎవరు గ్యారంటీ ఇవ్వరు. ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు కదా సార్. అవునండి, ఆ మేనిఫెస్టోలో కూడా వాళ్ళ పద్ధతిలో చెప్పుకున్నారు. ఉమ్, ఏం చెప్పారు? ప్రధానంగా అవినీతి, అక్రమాలు వీటి మీద దృష్టి పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు దాన్ని పట్టుకొని ఎక్కడో చోట పోస్ట్ చేసి మాట్లాడాలి. దాని గురించి ప్రపంచం దృష్టికి తీసుకురావాలి, దీని గురించిన చర్చలు జరగాలి. ఇవన్నీ ఆదర్శాలుగా చెప్పుకున్నారు. ఉమ్, కానీ ఈ ఆదర్శాలని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావాలంటే మీకు అధికారం కూడా కావాలి. అధికారం అనేది ఎలా వస్తుంది? మీరు ఆర్గనైజ్ చేయగలిగితే వస్తుంది. ఈ దేశంలో మీరు ఏ ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నారో ముందు ఒక డెసిషన్కి వచ్చి అప్పుడు ఆ ప్రజలతో కాంటాక్ట్ అవ్వడం మొదలు పెట్టాలి. ఆ కాంటాక్ట్ అయ్యే క్రమంలో మీకు ఏం చేయాలో అర్థమవుతుంది. ఉమ్, అదేమీ లేకుండా ఈరోజు పార్టీ పెట్టేసి ఎవరి పనాలు చేసుకుంటూ రేపు ఎప్పుడో దానికి సంబంధించిన ఇంకేదో కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉమ్, సో వాళ్ళు ఇప్పటికైనా సరే, అంటే పార్టీ పెట్టడం తప్పని నేను అంటం లేదు, ఉమ్, కానీ ఆన్లైన్లో హడావిడి చేస్తున్నారు. కానీ ఫిజికల్గా దానికి ఒక నిర్మాణం ఉండాలి. ఆ నిర్మాణం ప్రభావవంతంగా పనిచేయాలి. ఏ ఏరియాలో పనిచేయాలో వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. వాళ్ళతో ఆ పని చేయించగలగాలి. అప్పుడు మాత్రమే పార్టీగా సస్టైన్ అవుతుంది. లేకపోతే అన్నా హజారే పక్కన ఇంకో బొద్దింకను పెట్టినట్టు అవుతుంది. ఓకే. అన్నా హజారే బొద్దింక అయ్యాడు, తర్వాత ఇంకొక బొద్దింక వస్తుంది అనుకోవాలి. ఆచరణతో మిక్స్ కానీ ఏ ఆలోచన సక్సెస్ కాదు. ఇది కేవలం ఆలోచన మాత్రమే. దీన్ని అనవసరంగా ఆచరణ అనుకుని పొరపాటు పడద్దు. ఆచరణలోకి వస్తే చాలామంది కలిసి నడుస్తారు, నడవడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు. కానీ ఇంతమంది కదిలే వాళ్ళకి నాయకత్వం వహించే సత్తా వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.